ఇక ఈ విషయం తల్లికి తెలిసి తన కొడుకు మోడల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోవడంతో తనని హీరో చేస్తే తనే నా అమ్మాయిని వదిలేస్తాడని అల్లు అరవింద్ గారికి అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని అలా వదులుకోవటం ఇష్టం లేక తనని హీరో చేస్తానని చెప్పటంతో బ్రేక్ చేసుకొని హైదరాబాద్కి వచ్చేశాడు. ఇక అలా 92 కిలోలు ఉన్న శిరీష్కి హీరో అవ్వాలని జిమ్ చేసేందుకు బద్ధకంగా ఉండటంతో అరవింద్ గారికి ఏం చేయాలో తెలియని పరిస్థితులలో కంగారు పడ్డారు. ఈ క్రమంలోనే నాగార్జున ప్రొడ్యూసర్గా రాధామోహన్ డైరెక్షన్లో నాగచైతన్యని హీరోగా పెట్టి గౌరవం అనే మూవీ చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ పట్టాలెక్కలేకపోవడంతో ప్రకాష్ రాజ్కి గౌరవం స్టోరీ బాగా నచ్చి ఆ మూవీని తానే ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయి హీరో కోసం వెతికేటప్పుడు అల్లు అరవింద్ గారు తన చిన్న కొడుకైన శిరీష్ని హీరోగా లాంచ్ చేస్తున్నారని తెలిసి ప్రకాష్ రాజ్ అరవింద్ గారికి స్టోరీ చెప్పగా స్టోరీ బాగా నచ్చటంతో తన కొడుకు లాంచింగ్కి ఇది పర్ఫెక్ట్ మూవీ అని గ్రీన్ కార్డ్ ఇచ్చాడు. ఇక హీరోయిన్ల కోసం 10 మందికి పైగా చూసినా ఎవరూ సెట్ అవ్వకపోవడంతో ముంబై మోడల్ కమ్ హీరోయిన్ అయిన యామి గౌతమ్ని శిరీష్ రికమెండ్ చేయగా అందుకు డైరెక్టర్ ఒప్పుకొని ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. అంతా గౌరవం మూవీని తెలుగు తమిళ భాషల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని 2013లో రిలీజ్ చేయగా ఈ మూవీ ఓకే టాక్ తెచ్చుకుంది. అలా మొదటి మూవీతోనే తన కొడుకు యాక్టింగ్కి మంచి ఆదరణ రావడంతో అరవింద్ గారు నెక్స్ట్ మూవీని డైరెక్టర్ మారుతితో కొత్త జంట అని చేయగా ఆ మూవీ రిలీజ్ అయింది. అయినా కూడా అల్లు అరవింద్ గారు అల్లు శిరీష్ని సక్సెస్ఫుల్ హీరోని చేయాలని పరశురాం డైరెక్షన్లో శ్రీరస్తు శుభమస్తు అని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక మధ్యలో మలయాళంలో మోహన్ బాబు హీరోగా శిరీష్ సెకండ్ హీరోగా 1971 అనే మూవీ చేస్తూ మరొక వైపు ఒక్క క్షణం అని చేయగా ఆ రెండు మూవీ రిలీజ్ అప్పుడు సక్సెస్ కాలేకపోవడంతో మానసికంగా కృంగిపోయిన శిరీష్ ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ పట్టు వదలని విక్రమార్కుళ్ల ఏబిసిడి, ఊర్వశివో రాక్షసివో బడి అని మూవీ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఊర్వశివో రాక్షసివో సినిమా చేసేటప్పుడు హీరోయిన్గా అను ఇమాన్యుయల్తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలుపెట్టారు. అలా వీరిద్దరు చట్టాపట్టాలేసుకుంటూ పబ్స్ పార్టీస్ అని తిరుగుతూ మీడియా కంటపడటంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు బయటకు వచ్చాయి. కానీ శిరీష్ తన కెరియర్లో సక్సెస్ అవ్వకుండా ఎట్టి పరిస్థితులలోనూ పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయి ఆ అమ్మాయితో బ్రేకప్ చేసుకుని కెరియర్పై దృష్టి సారించాడు. ఇక మరోవైపు శిరీష్ తల్లికి మాత్రం తన చిన్న కొడుకు పెళ్లి చూడాలని తనకి కూడా ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది.